नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। नरेंद्र मोदी के कार्यालय में स्किल मेडिसिन, स्वच्छ भारत, डिजिटल इंडिया जैसे राष्ट्रीय आंदोलनों से देश की रक्षा हुई, ऐसा पूर्व एमएलए एनवीएसएस प्रभाकर ने कहा। वरंगल शहर द्वारा हंटर रोड श्री कन्वेंशन हॉल अन्नपूर्णेश्वरी गार्डन में आयोजित एक मीडिया कॉन्फ्रेंस में पूर्व बीजेपी एमएलए एनवीएसएस प्रभाकर, बीजेपी के मीडिया इंचार्ज समथ रेड्डी, वरंगल जिला अध्यक्ष घंटा रवि कुमार, राज्य के नेता कुसुमा सतीश बन्ना, प्रभाकर, रघुना रेड्डी, वन्नाला वेंकटरमन, सीताराम नायक, मार्टिन लूथर, शिरामुलु, तिरुपति रेड्डी, दीनदयाल और अन्य ने भाग लिया। इस अवसर पर बोलते हुए एनवीएसएस प्रभाकर ने कहा कि कांग्रेस सरकार में राज्य सरकारों को नष्ट करने के उपाय किए जा रहे। उन्होंने कहा कि बीजेपी सरकार ने कभी भी एक भी सरकार को नहीं गिराया। विकासशील भारत के हिस्से के रूप में सभी राज्य में विकास कर रहे। उन्होंने कहा कि यह मोदी सरकार थी जिसने उन्हें भाग लेने के लिए कहा था। సందర్భాల్లో నెహ్రూ నాటి నుంచి మొదలు పెడితే మొన్న మన్మోహన్ సింగ్ వరకు ప్రభుత్వాలు పడగొట్టారు. అప్పటి ఆంధ్రప్రదేశ్లో కూడా రామ్లాల్ గారు మరి నాదెండ్ల గారు ఏం చేశారో మనం అందరం కూడా చూసాం. కానీ ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నటువంటి పార్టీగా, రాజ్యాంగబద్ధంగా నడుచుకునేటువంటి ఒక ప్రభుత్వంగా నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో ఒక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పడగొట్టినటువంటి సందర్భం 356 అధికరణ కింద లేదు అని చెప్పని నేను పేర్కొంటాను. 356 కిందనే కాదు, ఇంకా ఏ రకంగా కూడా పడగొట్టినటువంటి సందర్భాలు లేనే లేవు. రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తుందనడానికి నిదర్శనం కేజ్రీవాల్ అధికారంలో ఉన్న, మన అఖిలేష్ అధికారంలో ఉన్న, జగన్ అధికారంలో ఉన్నా, కేసీఆర్ అధికారంలో ఉన్నా, స్టాలిన్ అధికారంలో ఉన్నా, నవీన్ పట్నాయక్ అధికారంలో ఉన్నా, ఇంకోటి అధికారంలో ఉన్నా కూడా, బీజేపీ ఇతర పక్షాల అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ పక్షాల అధికారంలో ఉన్నా, కొన్ని ప్రాంతీయ పక్షాల అధికారంలో ఉన్నా కూడా ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినటువంటి సందర్భం దాఖలాలు లేవు. ప్రజల విశ్వాసాల్ని చూరగొని, ప్రజల యొక్క మద్దతు కూడగట్టి, సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి, సమగ్రాభివృద్ధి, సత్వర అభివృద్ధితో ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని ఒక్కొక్క రాష్ట్రాన్ని గెలుచుకుంటూ, ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు కూడా గెలుచుకుంటూ 22 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి మిత్రపక్షాలతో కలిసి పాలన చేస్తున్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. వచ్చినటువంటి తర్వాత ప్రధానమంత్రులు నినాదాలు ఇచ్చారు, కానీ ప్రజలని భాగస్వామ్యం చేసిన సందర్భాలు ఎప్పుడు కూడా కానరావు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, దాంతోపాటు పర్యావరణ పరిరక్షణ, ఇవన్నీ కూడా జాతీయ ఉద్యమాలుగా సాగినాయి. వీటి వల్ల దేశం యొక్క ఆదాయం పెరగటమే కాకుండా ఎగుమతులు పెంచుకునేటువంటి అవకాశాలు రెట్టింపు అవటమే కాకుండా, మన కాళ్ళ మీద మనం నిలబడటమే కాకుండా, ఈ మేక్ ఇన్ ఇండియా ద్వారా, ఈ స్కిల్ ఇండియా ద్వారా, ఈ డిజిటల్ ఇండియా ద్వారా ఆదాయాన్ని కూడా పెంచుకుంది ప్రభుత్వం. ఆ పెంచుకున్నటువంటి ఆదాయం నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా నీతి ఆయోగ్ ద్వారా కాంగ్రెస్ పెంచి ఇవ్వలేదు, కానీ బీజేపీ ప్రభుత్వం పంచి ఇచ్చింది. ఆ రకంగా 10% ఇంక్రీజ్ ఇన్ ది ఫైనాన్స్